బంగాళాఖాతంలో తరచుగా ఏర్పడుతున్న వర్ష అల్పపీడనాలు తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణ హెచ్చరికల కారణంగా వేటకు వెళ్లడానికి వీలు లేక బోట్లను హార్బర్లకే పరిమితం చేయాల్సి వస్తుంది. దీంతో గంగపుత్రుల బతుకుదేరు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. సాధారణంగా ఈ సమయంలో హార్బర్ అంతా వేటకు సిద్ధమవుతున్న సందడితో చేపల లోడింగ్తో బిజీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎటు చూసినా పడవలు నిలిచిపోయి ఉన్నాయి. కొన్ని వారాలుగా తరచూ వస్తున్న వాతావరణ హెచ్చరికలు, ముఖ్యంగా అల్పపీడనాల కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. మత్స్యకారుల జీవనంపై అల్పపీడన ప్రభావం ఏ మేర ఉందో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ తెలియజేస్తారు. బంగాళాఖాతంలో వరుస వాయుగుండాలు అల్పపీడనాల ప్రభావంతో కంటిన్యూగా ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకి వేటకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏదైతే నిన్న తీరం దాటిన వాయుగుండం, తీవ్ర వాయుగుండం, ప్రస్తుతం అది వాయుగుండంగానే కొనసాగుతుంది. ఒరిస్సా గోరఖ్పూర్లో తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావం ఉత్తరాంధ్రలో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు మత్స్యకారులకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల జీవన శైలి ఏముంది, రోజు సముద్రంలో వేటకెళ్ళి వస్తేనే వారికి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేయడంతో వారి జీవన శైలి ఏ విధంగా ఉంది, రోజువారీ జీవితం ఏ విధంగా గడుపుతున్నారో ప్రత్యక్షంగా వైకే టీవీ, వైకే ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఏదైతే ఈ మధ్యకాల వరుస తుఫాన్లు లేకపోతే వరుస వాయుగుండాల ప్రభావంతో మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దు అంటున్నారు, బోట్లన్నీ పూర్తి ఎక్కడ పడితే కట్టేస్తుంది. సో ఎలా ఉంది మీ జీవన శైలి, రోజువారీ జీవితం ఎలా గడుస్తుంది? మాకు ఉపాధి కలగట్లేదండి, ఇల్లా ఇటు ఉండట్లేదు, ఇటు అసలు పడట్లేదు. చేపలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అసలు బోట్లు కూడా తిరగట్లేదు, ఇటు లేక పండగలకి వాటికి డబ్బులు కూడా ఉండట్లేదు, అసలు ఏటు ఉండట్లేదు. చూస్తే తుఫాన్లు ఎక్కువ ఈ సంవత్సరం, కానీ ఏటి మాకు డబ్బులు రావట్లేదు. తినడానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ మమ్మల్ని ఎవరైనా కొద్దిగా చేతి బాగుంటుంది, కానీ చాలా బాధ. ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చాలా పిల్లలు కూడా కొద్దిగా పెంచుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము చాలా దెబ్బలో ఉన్నాం ఈ సంవత్సరం. అసలు ఏటు ఉండట్లేదు, బోట్లకి ఎక్కడిదక్కడే కట్టేస్తుంది బోటు, ఏటు లేక. అది ఒకటి తుఫాన్లో ఒకటి వాటికి వెళ్ళి ఇటు ఉండకంతున్నాయి. మొన్న వెళ్ళాం, 2 రోజులు చేసుకుని వచ్చాం. 10 రోజులకైనా వెళ్ళాం, ఏటు లేక అసలు ఇటు ఉండట్లేదు. ఏటు లేక అలాగ వచ్చాం మళ్ళీ వెంటనే. అది ఒకటి తుఫాన్ అనగాలి మళ్ళీ వచ్చాం జట్టీనే ఉందంత బోట్ అంతా అలాగే ఉంది. జట్టీని కట్టేసి ఏటి వెళ్ళట్లేదు, బోట్లు వెళ్తున్నాయి, వెళ్ళి వలేసినా ఏటు ఉండట్లేదు. సరుకు అసలు నైట్ వెళ్ళినా అయితే 5,000, 4,000, 3,000 రూపాయలు సరిపోతుంది నైట్ వెళ్ళినా అయితే. అసలు ఏటు మాకు ఏటు ఎలా బతకాలి, ఏటు అర్థం అవ్వట్లేదు. అలా ఉంది పరిస్థితి, మా పరిస్థితి. జనరల్గా ఈ ఏదైతే పిల్లలు పెట్టే సమయంలో ఏప్రిల్, మే నెలలోని వేట నిషేధం 60 రోజులు ఉంటుంది. ఆ సమయంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇలా వేటకు వెళ్ళగానే వాతావరణంలో మార్పు అనగానే వాయుగుండం ప్రభావం కావచ్చు, అల్పపీడనాలతో మళ్ళీ క్షేమంగా రిటర్న్ వచ్చేయమంటున్నారు, వేటకి వెళ్ళొద్దు అంటున్నారు. ఈ టైంలో మీకు ఎలా ఉంటుంది? జనరల్గా మీ ఫ్యామిలీ గడవడం ఎలాగా, ఖర్చు పెట్టుకుని వెళ్తారు, ఎలా జరుగుతుంది? చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. ఏంటి ఇంట్లో తినడానికి కూడా ఇబ్బందులు అయిపోతున్నాయి, పిల్లలకి చదివించుకోవడానికి కూడా ఇబ్బంది. మరి ఏటకి వెళ్తే మాకు డబ్బులు వస్తాయండి, ఇంకా ఏరే మా పనులకి తెలియదు. చిన్నప్పటి నుంచి ఇది ఏటకే వెళ్ళడం మాకు తెలుసు. ఏరే పనులకి వెళ్దామంటే మరి మమ్మల్ని ఎవరు పెట్టుకోవాలి కూడా మాకు తెలియదు కదా. పనులు బయట పనులే, ఈ ఏటకి వెళ్ళిన పనులే మాకు తెలుసు. కానీ అలాగా ఏటకి వెళ్ళి బతుకుతున్నాం, కానీ ఏటు ఉండట్లేదు. అసలు పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, తినడానికి కూడా ఇబ్బంది ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం. కానీ అలా ఉంది మా పరిస్థితి. కానీ మరి ఏటు చేస్తే ఏటు అర్థం అవ్వట్లేదు. అంటే మామూలుగా ఎంతమంది మత్స్యకారులు ఈ బోట్స్ ఫిషింగ్ హార్బర్లు ఉంటారు? ఈ హార్బర్లు ఎన్ని బోట్లు జట్టి కట్టేసి మొత్తం వెళ్ళి వెనక్కి వచ్చిన బోట్లు ఎన్ని ఉంటాయి? మొత్తం చాలా ఎక్కువ వచ్చాయండి బోట్లల్లా. ఈ తుఫాను ఒకటి చెప్తాను కదా, అప్పటి నుంచి బోట్లు వెళ్ళట్లేదు అసలు. తుఫాన్లు ఒకటి వాటికి ఏటు ఉండట్లేదు అసలు. వెళ్ళి ఇంకా లోపలైతే ఎక్కువ ఉండవు బోట్లు, అక్కడ అటే ఉంటే అటు ఒరిస్సా సైడ్ ఉంతే ఎక్కువ తోడుకెళ్ళి బోట్లు. ఏటల్లో లోకల్లో బోట్లు, ఏటలో వల్లలాగిలి బోట్లు అన్నీ జట్టినే ఉన్నాయి. కానీ చాలా ఎక్కువ బోటు ఎక్కువే, చాలా మనకు తెలియదు అనుకో, ఎక్కువ బోట్లు అనమాట. చాలా ఎక్కువ ఫిషింగ్ మొత్తం బోటాలు కట్టేసి ఉంది. అది మీరు చెప్పండి, ఎలా ఉంది మీ జీవన శైలి, ఎలా ఉంది? ప్రస్తుతం బోట్లన్నీ సెట్టిగా కట్టేసిన పరిస్థితి, రోజువారీ మీకు ఎలా గడుస్తుంది? అంటే ఫ్యామిలీ నడుపుకోవాలని మీకు ఇదే జీవనాధారం, మత్స్య సంపద మీకు జీవనాధారం. సో సంపద లేదు, మత్స్యగా మీ చేపలు కూడా వాళ్ళకి పట్టలేని పరిస్థితి ఎలా ఉంది మీకు? ఎలాగంటే ఏటకెళ్ళి ఇంకా ఉండట్లేదు, ఫుల్ ఒడిసు. అలాగే వారం రోజులు దాకా యాంకర్ మేము ఉన్నాము. ఈ గాలి
ఎక్కువైపోయి మళ్ళీ చెట్టుకి రావడం, అలాగే వర్షాలు కూడా గ్యాప్ లేకుండా 2 రోజులు 3 రోజుల నుంచి గురుస్తున్నాయి. ఇలాగ వెళ్ళిన కాంచి కూడా బోట్లు ఇప్పిన కాంచి ఈ సంవత్సరం ఏ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం చాలా ఘోరం అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం నుంచి ఫిషింగ్ కల్లా బాగుండేది. ఈ సంవత్సరం ఇలాగ బోట్లు కట్టడం వల్ల ఇలాగ ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది. అలాగే ఒడిసు ఇప్పుడుకి ఎక్కువైపోయి అలాగే వల వేస్తున్న తోలుతో ఇట్లా లేపడము, ఈ సుడిగుండం అలాగే మరి వాతావరణం వాయుగుండం ఉంది ఈ మధ్యనే. అంటే బోటికి వేటకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు డీజిల్ ధరలు పెరిగినాయి, మరోవైపు ఐస్ కూడా చాలా కాస్ట్ ఉంది. ఎలా ఉంది బిజినెస్? ఎలా జరుగుతుంది? ఇబ్బందులు ఎలా ఉన్నాయి? డీజిల్ మరి అలాగే పెట్రోల్, ఆయిల్, డీజిల్ 4000, 5000, 4000, 3000 అలాగే వేసుకుని వెళ్తాం. ఆయిల్ వేసుకెళ్ళినా సరే అలాగా మరి నేను దానికి ఆ జర్నీకి ఆయిల్ అలాగా 2000, 3000 అలా కాలం, కానీ ఆయిల్ డబ్బులు మాత్రం లేవు. ఇటు లేక బోట్లు అలా జిట్టుని కట్టేవలసిందే. చూస్తున్నాం కదా, ఏదైతే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండ ప్రభావంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాల ప్రభావం లేకపోతే వాతావరణ మార్పుల వల్ల రోజువారీ జీవితం చాలా ఇబ్బంది పడుతుంది. వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో వేటకి వెళ్తున్నాం, చేపలు పడదామని చెప్పేసి డీజిల్ పెట్టుకొని ఫుల్ లోడ్తో ఐస్తో కలిపి కార్మికులతో కలిపి మత్స్యకారులతో కలిపి మేము వేటకు వెళ్ళే టైంలో ఇట్లాంటి వాతావరణ శాఖ నుంచి అధికారుల నుంచి సమాచారం రావడంతో వేట మధ్యలోనే వదిలేసి వెనక్కి వస్తున్న పరిస్థితి. అయితే మా జీవన విధానం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే రోజువారీ చేపలు పట్టుకొని మేము ఒడ్డుకొచ్చి అమ్ముకుంటేనే మా జీవన విధానం, రోజువారీ జీవితం గడుపుకునే పరిస్థితి. కానీ పిల్లల చదువు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇదైతే ప్రతి ఏడాది చేపల వేట నిషేధ టైంలో ప్రభుత్వం మాకు ప్రోత్సాహం అందిస్తుంది. ఇట్లాంటి సమయంలో కూడా ప్రభుత్వం ఇట్లాంటి కరువు సమయంలో కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మత్స్యకారులు చెప్తున్న అంశం మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్, దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.